పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తూనే ఉంటుందని సిపిఐ భూపాలపల్లి జిల్లా నాయకులు మామిడాల సమ్మిరెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలను పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో సిపిఐ జిల్లా నాయకులు మామిడాల సమ్మిరెడ్డి సిపిఐ జెండాను ఆవిష్కరించారు. కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన పోరాడుతుందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర మరవలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పైల శాంతికుమార్, రేగొండ మండల కార్యదర్శి పెంట రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేగొండ మండల కేంద్రంలో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జెండా ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా చిన్నకోడపాక, రూపిరెడ్డిపల్లె, చెన్నాపూర్ గ్రామాల్లో కూడా ఈరోజు జెండా కార్యక్రమం జరిగింది. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి విలేజ్లో ఎర్ర జెండా కార్మికులు, కర్షకులు, స్థానికులు అందరూ అర్జన గిర్జన అన్ని కులాలతో పాటు సంతోషంగా 100 సంవత్సరాల చరిత్ర ఏ పార్టీకి లేదు. ఈరోజు కమ్యూనిస్టు పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర అంటే మామూలు ముచ్చట కాదు. ఈరోజు డబ్బులుంటే కానీ మీటింగ్కు రాని అటువంటి భూజో వ్యవస్థలో సొంత ఖర్చులతోటి పార్టీ నిర్మాణానికి ముందుకు పోకుంటూ కార్మికులు ప్రతి ఆశ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, అదేవిధంగా స్కీమ్ వర్కర్ కావచ్చు, ప్రతి అసంఘటిత రంగాల ప్రతి కార్మికులు సైనికుల్లాగా వచ్చి ఈరోజు జెండాలు ఎత్తుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో ముందుకు పోతాం. ఈనాడు రైతాంగాన్ని, కార్మికులను, కూలీ జనాన్ని, యువకులను, విద్యార్థులందరూ సమీకరించి, మహిళలను కూడా సమీకరించి వాళ్ళ హక్కుల కోసం కూడా నిరంతరంగా పోరాటాలు చేసే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు 100 సంవత్సరాల జన్మదినాన్ని జరుపుకుంటూ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ దేశంలో సోషలిస్ట్ సమాజ నిర్మాణం కోసం, భూమి కోసం, ముక్తి కోసం అనేక రకాల ఉద్యమాలు నిర్వహించి తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ప్రారంభించి నిజాం నవాబు రాక్షస పరిపాలనకు అంతమొందించి ఆ యొక్క రాజరిక పరిపాలన కూడా తుదముట్టించి తెలంగాణ విముక్తి కోసం అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. 4000 మంది కమ్యూనిస్టులు రక్త బలిదానం చేసి ఈ యొక్క తెలంగాణ ఉద్యమాల కోసం అనేక రకాల చేసి రాజరికాన్ని కూలదోయడం జరిగింది.